వెల్కమ్ టు న్యూ లుక్. ఈ రోజు మీకోసం సరికొత్త క్రియేటివ్ ఐటమ్స్ తో మేము రెడీగా ఉన్నాం అండి. మరి మీరు రెడీగా ఉన్నారా? ఈరోజు సావిత్రి గారు ఏం చేసి చూపిస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ సావిత్రి గారు. హాయ్ ప్రఫుల్ల. వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ వన్స్ అగైన్ టు అవర్ షో. థ్యాంక్ యూ. సో ఈ రోజు ఏం చూపిస్తున్నారు? ఇవాళ పోట్ పోరీతో హ్యాంగర్ తో హోల్డర్ చేసి వార్డ్రోబ్ లో పెట్టుకుంటే బట్టలన్నీ మంచి సువాసన వస్తాయన్నమాట. ఇది చాలా కొత్తగా స్ట్రేంజ్ గా ఇలాగే హ్యాంగ్ చేసిస్తే అది మొత్తం బట్టలన్నీ చక్కగా మంచి డిఫరెంట్ గా ఉంది కదా. ఈ రోజు కమ్ అప్ విత్ వెరీ డిఫరెంట్. ఐ నో యూ. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏం చెప్పండి? ఓకే, potpourri, then net cloth, okay, lace, scissors, one coat hanger. Okay, because ఈ డెప్త్ ఉంటుంది కోట్ హ్యాంగర్స్ కొతే డెప్త్ ఆల్రెడీ హ్యాంగర్స్ విల్ బి ఫ్లాట్. కరెక్ట్. సో మనకి డెప్త్ లోనేమో ఈ potpourri వెళ్తుందన్నమాట. సో it will hold the potpourri and a glue gun. Okay, సో దీన్ని ఎలా స్టార్ట్ చేస్తాను చెప్పండి? ఓకే, నౌ విల్ టేక్ దిస్ హ్యాంగర్. దెన్ ఈ నెట్ క్లాత్ ఎగ్జాక్ట్ గా ఈ హ్యాంగర్ ఎంత సైజ్ కావాలో దాని ప్రకారంగా మనం ఇది ఫోల్డ్ చేసుకుని ఇది ఇలా పెట్టుకుని యూ షుడ్ ఫస్ట్ ఈ మెజర్మెంట్స్ చూసుకుని ఇలాగా పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఈ నెట్ క్లాత్ ఎక్కడ దొరుకుతుంది మనకి? నెట్ క్లాత్ ఏమి క్లాత్ షాప్స్ లో ఎక్కడైనా దొరుకుతుంది. ఓకే ఫైన్. ఈ లేస్ ఏమో క్రాఫ్ట్ షాప్స్ ఉంటాయి కదా. పోర్ట్పోరీ యాజ్ యూజువల్ మన ఈ హోమ్ డెకార్స్ అండ్ ప్లేసెస్ యూ గెట్. వావ్, ఇది యాక్చువల్లీ ఇట్స్ లైక్ వెరీ స్మెల్స్ వెరీ బ్యూటిఫుల్లీ కదా. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సెంటెడ్ the natural flowers which are dried up. Okay, and which they use for the good. So now we'll take the cloth like this. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే జస్ట్ అట్ ద హ్యాంగర్ ఎక్కడైతే హ్యాంగ్ చేస్తామో అక్కడ చిన్న హోల్ పెట్టుకుని ఈ నెట్ క్లాత్ దీంట్లోకి మనం ఓకే పొట్టెట్టింటు. సో వీఆర్ ట్రైంగ్ టు దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాము. హ్యాంగర్ ని హోల్ నుంచి బయటికి తీసి క్లాత్ దాని మీద సస్పెండ్ అయ్యేలాగా వీఆర్ డూయింగ్ రైట్. ఓకే, సో ఈ చిన్న హోల్ పెట్టుకుని ఇక్కడ ఇప్పుడు ఈ హోల్ నుంచి ఈ హ్యాంగర్ తలకు హుక్ ఇది పెడతాం అన్నమాట లోపలికి. ఓకే, ఇది చూస్తుంటే బ్రైడల్ గ్రౌండ్స్ కి కిందకి వచ్చే వెడ్డింగ్ ఫేవర్. వెడ్డింగ్ ఫేవర్ అంటారు దీన్ని. వెడ్డింగ్ గౌన్స్ కి వార్డ్రోబ్ లో పెట్టుకున్నప్పుడు మంచి సువాసన అది రావడానికి. ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఈ వన్ సైడ్ ఏమో ముందు గ్లూ గన్ తో ఇది స్టిక్ చేసుకుంటాం. ఓకే, ఇది గ్లూ గన్ యాక్చువల్గా ప్లాస్టిక్ మీద ఫైబర్ మీద వీటి మీద కూడా అంటుకుంటుంది కదా. బోర్డు మీద కూడా అంటుకుంటుంది. ఓకే, ఇది ఇలా ఫోల్డ్ చేసుకుని ఇది జస్ట్ ఇలా అంటించుకుంటూ వెళ్ళాలి అన్నమాట. ఓకే, సో బేసిక్ గా వీఆర్ ట్రైంగ్ టు కవర్ ది హోల్ హ్యాంగర్ ని కవర్ చేస్తున్నాం. ఇలా చేసుకున్నాక ఈ పోర్ట్పోరీ ఉంది కదా దీంట్లోకి ఫిల్ చేసుకుంటాం. ఓకే, ఫిల్ చేసుకుని మనకి ఎంత అవసరం అయితే అంత మనం వీ కెన్ పుట్ ఇట్ కదా. ఇది వేసుకున్న తర్వాత మేము సెంట్ దాని మీద స్ప్రే చేసుకుని కొంచెం టూ డ్రాప్స్ వేసినా సరే ఫ్లవర్స్ మీద సువాసన అలా ఉంటుంది. ఓకే, సో ఆ వార్డ్రోబ్ లో మనకి ఆల్వేస్ ద క్లోత్స్ విల్ ఆల్వేస్ స్మెల్ గుడ్. ఓకే, ఇది యాక్చువల్లీ చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంటాయి. అది ది ఆల్సో స్మెల్ న్యాచురల్ గా కూడా దే హ్యావ్ ఇట్ వెరీ వెరీ బ్యూటిఫుల్ స్మెల్, ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడు దీంట్లో వేసుకున్నాక మళ్ళీ ఈ క్లాత్ ఈ మేడకి ఇలాగా. ఓకే ఫైన్. ఏం చేస్తున్నారు? ఇలా కాల్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా ఇవి ఏం చేస్తామంటే ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. ఓకే, అంటే షేప్ ఆఫ్ ది హ్యాంగర్. ఇది యాక్చువల్గా గ్లూ గన్ అంటుకుని మొత్తం గ్లూ అంతా ఒక 10-15 minutes లో స్టిక్ అయిపోతుంది. ఇమీడియట్ ఎడ్జెస్ అన్ని ఇలాగా ఎక్స్ట్రాస్ ఏమి కనపడకుండా ఇలాగా వేసుకుంటూ అటాచ్ చేసుకుంటే మనకి నీట్ గా ఉంటుంది అనమాట. ఓకే, జస్ట్ ఇలాగా
ఈ రెండో వైపు కూడా ఇలాగా నాకు తెలిసి కోట్స్ అవి యూజ్ చేయడం లేదు అంటే హ్యాంగర్స్ ని పడేయడం ఏదో చేస్తూ ఉంటారు or will just dump it in one particular plastic box and keep it aside. కోట్ డంప్ చేసేసుకుని హ్యాంగర్ యూజ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ సైడ్స్ అన్ని ఇలా అంటూ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద మనం లేస్ అటాచ్ చేసుకుంటాం. ఓకే, టు ఫిల్ ది కవర్స్ ని ఫిల్ చేసి అంటే అందంగా కనపడడానికి. సో ఈ ఎడ్జెస్ అన్ని లేస్ తో పెట్టుకున్నాం మనకి బెటర్ లుక్ అనమాట. ఇప్పుడు లేస్ తీసుకుని అలాగే ఈ గ్లూ గన్ తోని ఈ చుట్టూ అంటించేసుకోవాలి. ఓకే, ఫ్రిల్స్ లో పెట్టుకుంటూ అంటించుకోవాలి. ఓకే ఓకే. మేబీ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూస్ సమ్ కలర్ఫుల్ లేసెస్ కూడా యూస్ చేసుకోవచ్చు. కలర్ఫుల్ అంటే ఇది వైట్ గా ఉంది కదా, వైట్ క్లాత్ మీద వైట్ గుడ్ గ్రాండ్ లుక్ అన్నట్టుగా. ఓకే, సో మొత్తం 3 sides మనం కవర్ చేస్తాం. ఇలా ఫ్రిల్స్ పెట్టుకుని ఇలాగా కవర్ చేసుకుంటే మనకి కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఓకే, take a small break.